డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. నేడు తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 2014 నుంచి 2023 వరకు చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను ప్రధానంగా శ్వేతపత్రంలో పేర్కొనున్నారు. ఈ అంశాలతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతను శ్వేతపత్రంలో పొందుపరిచే అవకాశం ఉంది. దీనిపై స్వల్పకాలిక చర్చను పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. నేడు తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలపై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 2014 నుంచి 2023 వరకు చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను, ఈ అంశాలతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణం, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతను శ్వేతపత్రంలో పొందుపరిచే అవకాశం ఉంది. దీనిపై స్వల్పకాలిక చర్చను పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మరి కాసేపట్లో ప్రారంభం కాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సాగునీటి రంగంపై మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండ్ దీర్ఘకాలిక చర్చకు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఒక రౌండ్ కాళేశ్వరంతో పాటు మిగతా మొత్తం సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ సంబంధించిన అంశం పైన పవర్ పాయింట్ ప్రజెంట్ చేసినటువంటి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి మొన్న మేడిగడ్డ యాత్ర చేయడం జరిగింది. మేడిగడ్డ సందర్శించి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక అవగాహన కల్పించి అక్కడ జరిగినటువంటి పగుళ్ళు, లోపభూయిష్టమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన వాళ్ళు ఒక క్లారిటీ తీసుకోవడం జరిగింది. సో ఆ అంశాలపైన మరోసారి ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడ జరిగినటువంటి నష్టం ఏంటి అనే అంశాలని వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాట్లు కూడా ఇప్పటికే అసెంబ్లీలో జరిగాయి. నిన్ననే దీనికి సంబంధించినటువంటి సమావేశం ఉంటుందని చెప్పేసి అనుకున్నారు, చర్చ ఉంటుంది అనుకున్నారు. కానీ నిన్న కులగణనకు సంబంధించిన అంశం తెర మీదకి రావడంతో దానికి సంబంధించిన బిల్లు అంశం ఎజెండా ప్రవేశపెట్టడంతో కులగణనకు సంబంధించిన తీర్మానం, ఆ అంశాలు చర్చకు సంబంధించినటువంటి సమయం అప్పటికే రాత్రి 7 గంటల వరకు సభ కొనసాగడంతో ఈ రోజు పూర్తి స్థాయిలో చర్చ జరపాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి ఉదయం 10 గంటలకు ప్రారంభమైన తర్వాత ఈ అంశం పైన టేకప్ చేసుకొని దీని తర్వాత పూర్తి స్థాయి చర్చ చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా పూర్తిగా అధికార పార్టీ ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని లోపాలు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే దానికి ధీటుగా సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ కూడా సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.